అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ మున్సిపాలిటీలోని కోటి వీధిలో ఇంటింటికి తిరిగి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను వృద్ధులు, వికలాంగులకు అందజేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో సామాజిక పింఛన్ పంపిణీపై ప్రతి లబ్ధిదారులతో ఒక్కొక్క పింఛన్కు 50 రూపాయలను వాలంటీర్లు వసూలు చేసినట్లు తమతో వాపోయారని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో లబ్ధిదారులకు పెన్షన్ పెంచి సకాలంలో పెన్షన్ అందిస్తున్న కూటమి ప్రభుత్వంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి గారు ఆదేశించిన ప్రకారం పింఛన్ పంపకాల్లో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఒక ఇంటికి వెళ్తే ఆయన పక్షపాతం పూర్తిగా పనిచేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఆయనకు 15,000 రూపాయలు ఇస్తే ఆయన కంటితడి పెట్టుకొని బాగా చదువుకున్న వ్యక్తే. ఏదేమైనా కూడా కంటితడి పెట్టుకొని నిజంగా ముఖ్యమంత్రి గారు చాలా గొప్ప వ్యక్తి. మాకు ముందు 6,000 రూపాయలు వచ్చేది ఒకేసారి 5,000 రూపాయలు వచ్చేది ఒకేసారి 15,000 రూపాయలు చేశారు. మాకు ఇంత గొప్పగా ఆదరించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం జరిగింది. అలాగే ఏదైతే ఉన్నాయో పెన్షన్ కార్యక్రమాలు అన్నీ కూడా ఈరోజు ఇప్పటికే 60% పైగా కంప్లీట్ అయిపోయినాయి. ఇంకొక 40% 2-3 గంటల్లో కూడా ముగిస్తారు. ముందు ఇదే పెన్షన్ కార్యక్రమం వాళ్ళు 2,250 నుంచి 3,000 రూపాయలు చేయడానికి 5 ఏళ్ళు తీసుకున్నారు. ఆ డబ్బు పంచడానికి కూడా వాళ్ళు 4-5 రోజులు సమయం తీసుకునేవాళ్ళు. 6వ తారీఖు 7వ తారీఖు కూడా పంచేవాళ్ళు. దాంట్లో కూడా ఇప్పుడు ఒక పెద్ద ఆయన చెప్తున్నారు, ఏం పెద్ద ఆయన అంటే చాలా గొప్ప విషయం అన్నా మీరు వచ్చి ఇక్కడ ఇస్తున్నారు.